ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. హలో పిల్లలు, నేను మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం కదా, వానరరాజు సుగ్రీవుడు మొత్తం భూమి మీద ఉన్న వానరాలన్నింటినీ రమ్మంటాడు. మొత్తం వానర లీడర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆర్మీ తీసుకొని వస్తారనమాట. బోల్డ్ మంది మంకీస్తో వస్తారు, అవునా, బోల్డ్ మంది వానరాలతో వస్తారు. అందరినీ ఇలా గ్రూప్స్ లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైరెక్షన్లో పంపిస్తాడు, అవునా. కొంతమంది తూర్పు వైపు, కొంతమంది పడమర వైపు, కొంతమంది ఉత్తరం వైపు, కొంతమంది దక్షిణం వైపు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని డైరెక్షన్స్లోకి వెళ్ళారు. సీతమ్మ కోసం కొండలు, కోనలు, వాగులు, వంకలు, గుట్టలు, అరణ్యాలు, అన్ని ప్లేసెస్ వెతికారు. అసలు వెళ్ళలేనటువంటి కష్టమైన ప్లేసెస్లో కూడా వెళ్ళి వెతికారు. ఎక్కడికి వెళ్ళి వెతికినా ఎక్కడ సీతమ్మ కనిపించలేదంట. ఎంత టైం ఇచ్చారు సుగ్రీవుడు? 1 రోజుల్లోని మీరు తిరిగి రావాలి అని చెప్పాడు, అవునా. 1 రోజులు అయిపోయింది. తూర్పు, పడమర, ఉత్తర ఆ దిక్కులకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసారు. మళ్ళీ ఆ ప్రసవన పర్వతం దగ్గరకు వచ్చేసారు. ఈస్ట్ వెస్ట్ నార్త్ వెళ్ళిన వాళ్ళు వచ్చి చెప్పారు, మాకు మీరు చెప్పిన ప్లేసెస్ అన్నీ కూడా మేము వెతికాం, కానీ ఎక్కడ మాకు సీతమ్మ దొరకలేదు అని చెప్పారు. కానీ దక్షిణం వైపుకి, అంటే సౌత్ సైడ్కి ఎవరెవరు వెళ్ళారు? అంగదుడి నేతృత్వంలో, అంటే అంగదుడు లీడర్గా, వాలి కొడుకు అంగదుడు లీడర్గా హనుమంతుడు, జాంబవంతుడు, నీలుడు, వీళ్ళందరితో పాటు బోల్డ్ మంది వానరాలు అందరూ కలిసి దక్షిణం వైపు వెళ్ళారు కదా. వాళ్ళు చాలా దూరం వెళ్ళారు, అన్ని వైపులా వెతికారు. తర్వాత వాళ్ళు ఒక పెద్ద ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళారు. కానీ ఆ ఫారెస్ట్ ఎలా ఉన్నదో మీకు తెలుసా? ఫారెస్ట్ నిండా ఏంటుంటాయి? రకరకాల చెట్లు అవన్నీ ఉంటాయా. కానీ ఆ ఫారెస్ట్ అంతా కాలిపోయిందనమాట, కాలి బూడిదైపోయింది. ఎక్కడా కూడా, అంటే ఇంతకు ముందు వాళ్ళు బోల్డని ఫారెస్ట్లు వెతికారు సౌత్లో వెళ్తూ, కానీ ఇప్పుడు ఇంకొక ఫారెస్ట్లోకి వెళ్ళారు. అక్కడ చూస్తే చెట్లు అన్నీ కాలిపోయి ఉన్నాయి, ఏవీ లేవు, ఎక్కడ వాటర్ లేవు, ఏవీ లేవు. ఎందుకలా అయిపోయిందంటే, ఒకప్పుడు ఏదో ఆ అడవికి ఏదో శాపం అనమాట, ఏదో ఋషి వల్ల. కాబట్టి అక్కడ వాళ్ళకి తినడానికి ఫ్రూట్స్ కానీ, పళ్ళు కానీ, తాగడానికి నీళ్లు కానీ దొరకలేదు. చాలా పెద్ద ప్లేస్ అనమాట. ఆ ప్లేస్ అంతా అలా నడుచుకొని అలా వెళ్తున్నారు. ఆ ఎండకి దానికి చెమటలు కారిపోతూ, ఒకవైపు దాహం వేసేస్తూ, ఎక్కడ ఏమీ దొరకలేదు తినడానికి తాగడానికి కూడా. అలా వెళ్ళగా చాలా దూరం వెళ్ళగా వాళ్ళకి అక్కడ ఒక పెద్ద గుహ కనిపించింది. ఆ గుహ అంతా చాలా చీకటిగా ఉందిట. వాళ్ళ గుహ దగ్గర బయట నిల్చొని చూస్తున్నారు. ఆ అడవిని దాటి వచ్చేసారు, ఆ గుహ కనిపించింది. ఆ బయట నిల్చొని చూస్తూ ఉంటే లోపల నుంచి కొన్ని పక్షుల శబ్దాలు వినిపించాయి. ఆ పక్షులు ఎగురుకుంటూ వచ్చాయట ఆ గుహ లోపల నుంచి. కానీ వాటి రెక్కల మీద నీళ్లు ఉన్నాయట, నీళ్ళల్లో తడిసి వచ్చినట్లు అనిపించిందంట, వాళ్ళ మీద కూడా నీళ్లు పడ్డాయి. అప్పుడు హనుమంతుడు అన్నట్ట, ఇవి తడిసి వచ్చాయి అంటే ఖచ్చితంగా ఈ గుహలో నీళ్లు ఉంటాయి, మనందరికీ దాహంగా ఉంది కాబట్టి మనం ఈ గుహలోకి వెళదాం అనుకున్నారు. కానీ మరి ఆ గుహ అంతా చాలా చీకటిగా ఉంది, అందులో ఏమున్నాయో ఏమో అనుకుంటూ అందరూ జాగ్రత్తగా ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని, ఆ చీకటి గుహ కదా ఏమీ కనిపించటం లేదు, అలా లోపలికి వెళ్ళారు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చూద్దురు బోళ్ళంత వెలుగుంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నీ బంగారుమయంగా ఉన్నాయట. మంచి మంచి చెట్లు ఉన్నాయట, రకరకాల చెట్లు ఉన్నాయట, బంగారం రంగులో మెరిసిపోతున్నాయట. కానీ వాటన్నిటికీ మళ్ళీ తినడానికి మంచి మంచి పళ్ళు ఉన్నాయట. అక్కడ మంచి నీరు ఉందిట తాగడానికి. అవన్నీ చూసి వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించిందంట. ఏమిటి గుహలా ఉన్నది ఏంటి అని. ఈ లోపు అక్కడ ఒక సాధ్వి కనిపించింది. సాధ్వి అంటే ఎవరు తెలుసా? ఇప్పుడు సాధువు, మగవాళ్ళైతే సాధువు అంటాం కదా, ఇలాగ ఋషుల్లా ఉన్నవాడని. అదే ఆడవాళ్ళనైతే సాధ్వి అంటాం. అలాగా అక్కడ ఒక సాధ్వి కనిపించారు. ఆవిడని అడిగట, ఎవరిదండి ఈ గుహ, ఏంటి ఇలా ఉన్నది అని హనుమంతుడు అడిగట. అప్పుడు ఆవిడేం చెప్పింది తెలుసా? ఒకప్పుడు ఇక్కడ ఒక రాక్షసుడు ఉండేవాడు, వాడు మాయతోటి ఈ గుహనంతటిని నిర్మించాడు. ఆ రాక్షసుడిని ఇంద్రుడు చంపేశాడు. ఇప్పుడు ఈ గుహకి నేను కాపలాగా ఉంటున్నాను అని చెప్పిందిట. అయితే చెప్పాడట, ఇలాగా మేము ఇలా సీతమ్మని వెతకడం కోసం వచ్చాము, నాకు అదంతా చెప్పాడట. ఇలా రావణాసుడు పట్టుకెళ్ళిపోవడం, రాముడు సుగ్రీవుడు వీళ్ళు ఇక్కడికి పంపించడం, ఇవన్నీ చెప్పాడట. తర్వాత మా వానరాలకి
చాలా రోజుల నుంచి సరైన ఆహారం గానీ, నీరు గానీ లేదు. మేము ఇవన్నీ తినొచ్చా, తాగొచ్చా అని పర్మిషన్ తీసుకున్నారంట. పర్మిషన్ అడిగారు కదా! ఆవిడ ఒప్పుకుందంట. సరే తప్పకుండా మీరిక్కడ పళ్ళన్నీ తినొచ్చు, నీళ్ళవన్నీ తాగొచ్చు అని. ఇంకా వానరాలన్నీ కూడా సంతోషంగా పళ్ళన్నీ శుభ్రంగా కడుపు నిండా తిని, చక్కగా కడుపు నిండా నీళ్ళు తాగాయి. అప్పటికి వాళ్ళకి మళ్ళీ శక్తి వచ్చింది. అప్పుడు ఆవిడ అందిట, ఇంకా మీరు ఈ గుహలోంచి అప్పుడు అప్పుడు వాటికి గుర్తొచ్చాయి. 1 మంతే కదా టైం ఉన్నది. ఆ టైం అయిపోవస్తున్నది. ఎలాగా ఆల్రెడీ అయిపోయింది కూడా 1 మంత్ టైము. ఎలాగా అని గుర్తొచ్చింది. ఇప్పుడు ఎలాగ మేము బయటికెళ్ళాలి అంటే ఆవిడంది, ఈ గుహలోకి ఎవరైనా ఒక్కసారి లోపలికొచ్చారంటే ఇంక వాళ్ళు బయటికి వెళ్ళడం అస్సలవ్వదు. కానీ నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరందరూ కళ్ళు మూసుకోండి అన్నదిట. అందరూ కళ్ళు మూసుకున్నట్టు చేతులతో. అంతే ఆవిడ ఒక్కసారి వాళ్ళందరిని అక్కడి నుంచి మాయం చేసేసి ఇంకో వేరే చోట ప్రత్యక్షం చేసిందంట. ఎక్కడున్నారో తెలుసా? వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి ఒక సముద్రపు ఒడ్డున ఉన్నారట. హమ్మయ్య! బయటపడ్డాం అనుకున్నారట. ఈలోపు వాళ్ళకి గుర్తొచ్చిందంట, అమ్మో! సుగ్రీవుడు మనకిచ్చిన 1 మంత్ టైమ్ అయిపోయింది. ఇప్పుడు సీతమ్మ జాడ మనం చెప్పలేకపోయాం. 1 మంత్‌లో అక్కడ మనం ఉండాలి. మరి 1 మంత్ దాటిపోయింది. మనం ఇంకా ఇక్కడున్నాం. మళ్ళీ వెనక్కెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? మనం లేట్‌గా వచ్చాము. పోనీ సీతమ్మ జాడ కూడా మనకు తెలియలేదు. పోనీ సీతమ్మ జాడ తెలిసినా లేట్‌గా వస్తే ఏమీ అనరు గానీ, మనకి సీతమ్మ జాడ తెలియలేదు. మనం లేట్ కూడా అయిపోయాం. ఇప్పుడు వెళ్తే మనకి ఖచ్చితంగా పనిష్మెంటే. సుగ్రీవుడు అన్నాడు కదా! 1 మంత్ లోపల రాకపోతే పనిష్మెంట్ అని. ఖచ్చితంగా మనకి శిక్ష వేస్తారు. ఎలాగా? సుగ్రీవుడంటే రాజు కదా! మరి అందరికీ భయం ఉంటుంది కదా! మిగతా వానరాలకి. అవన్నీ భయపడుతున్నాయట. అమ్మో! ఎలాగ ఇప్పుడు వెనక్కి వెళ్ళడం? ఏమిటి చేయడం? ఏమిటి చేయడం అని. అవన్నీ అనుకుంటున్నాయట. అయ్యయ్యో! ఎంత పని జరిగిపోయింది. అసలు ఈ రావణాసురుడు ఎందుకొచ్చాడు? సీతని ఇలా పట్టుకెళ్ళిపోయాడు. దానివల్లే ఇప్పుడు ఇవన్నీ కష్టాలు ఇవన్నీను అని అలా మాట్లాడుకుంటున్నారట. ఇలా పాపం జటాయువు కూడా చనిపోయాడు అని ఇలా మాట్లాడుకుంటుంటే, ఆ జటాయువు పేరు వినేసరికి అక్కడ ఒక పెద్ద పక్షి లాంటిది ఉన్నదట. పెద్ద పక్షి. ఆ పెద్ద పక్షిని వీళ్ళు చూడలేదు. ఆ పెద్ద పక్షి ఈ జటాయువు అని పేరు వినేసరికి అక్కడికి అలాగా వచ్చిందంట. అతి కష్టం మీద అక్కడికి వచ్చిందట పెద్ద పక్షి. ఆ పక్షి అందట, ఎవరిక్కడ జటాయువు గురించి మాట్లాడుతున్నారు అని. వాళ్ళందరూ ఆ పక్షిని చూసి ఫస్ట్‌లో భయపడ్డారట. ఎవరు ఈ పెద్ద పక్షి అని. అప్పుడు అది చెప్పిందట, నా పేరు సంపాతి. మీరు జటాయువు గురించి మాట్లాడుకుంటున్నారు కదా! జటాయువు ఎవరో కాదు, నాకు తమ్ముడే అవుతాడు. నేను వాళ్ళ అన్నయ్యని, సంపాతిని అని. ఏంటి జటాయువు గురించి చెప్తున్నారు? మీరేంటి చెప్పండి, చెప్పండి. మా తమ్ముడిని చూసి నేను చాలా కాలం అయింది అంటే, అప్పుడు జరిగిన కథ మొత్తం చెప్తారు ఇలాగా. రాముడు అడవికి రావడం, సీతను పట్టుకెళ్ళిపోవడం, రావణాసురుడు జటాయువు కాపాడాలనుకొని ఇలా రావణాసురుడు రెక్కలు కట్ చేయిస్తే కింద పడి అతను చనిపోవడం, ఆ కథ అంతా చెప్పాడట. ఇలా సుగ్రీవుడితో ఫ్రెండ్షిప్ చేయడం, ఇప్పుడు మేము ఇలా వెతుక్కుంటూ వచ్చాం, ఇక్కడికొచ్చాం, ఇక్కడ సముద్రం ఉన్నది, సీతమ్మ జాడ మాకు తెలియడం లేదు అని. అప్పుడు సంపత్తి అన్నాడట, ఏమని? మీరేం భయపడకండి, నాకు తెలిసింది నేను చెప్తాను. అసలు ఇప్పుడు నా గురించి కూడా మీకు ముందు చెప్తాను అని ఏం చెప్పాడంటే తెలుసా? అసలు ఆ సంపత్తి గురించి ఒకప్పుట ఎప్పుడో పూర్వకాలంలో అప్పుడు ఈ సంపత్తి జటాయువు వీళ్ళిద్దరూ వాళ్ళు యంగ్‌గా ఉన్నప్పుడు, ఇప్పుడు బాగా ఓల్డ్ అయిపోయారు కదా, ముసలైపోయారు కదా, వాళ్ళు యంగ్‌గా ఉన్నప్పుడు ఒకసారి ఈ సంపత్తి జటాయువు ఇద్దరు పోటీ పెట్టుకున్నారట. మన ఇద్దరిలో ఎవరు బలవంతులు అని, ఎవరు ఆకాశంలో పై వరకు ఎగరగలరు అని. అలా ఒకళ్ళు మించిపోయి అలా పైకి ఎగురుతున్నట్టు. అలా సూర్యమండలానికి దగ్గరికి వెళ్ళబోయేసరికి సూర్యుడు ఎలాగో చాలా వేడిగా ఉంటాడు కదా, ఆ మంటలకి అప్పుడు ఇద్దరు నిలవలేకపోయారట. బాగా మంట వచ్చేస్తూ ఉంటే సంపత్తి వెంటనే ఏం చేశాట, వాళ్ళ తమ్ముడు కదా జటాయువుని కాపాడాలని రెక్కలన్నీ వాళ్ళ తమ్ముడి మీద ఇలాగ కప్పాడట. జటాయువు కాపాడబడ్డాడు. కానీ ఈ సంపాతి ఏమైంది, అతని రెక్కలన్నీ కాలిపోయాయి, వేడికి కాలిపోయి అతను కిందన ఇక్కడ పడిపోయాడు ఈ సముద్రపు ఒడ్డున. అప్పటి నుంచి జటాయువు ఎక్కడున్నాడో కూడా తెలియదు. జటాయువు కూడా మూర్ఛపోయి కింద పడిపోయి ఉంటాడు. ఈ సంపాతి ఇక్కడ పడిపోయాడు. మరి ఏమయ్యాడో జటాయువుకు తెలియలేదు. ఈ సంపత్తి పడిన చోట జటాయువు లేడు. మరి ఎగిరి వెళ్ళాలి కనుక్కోవాలంటే తన రెక్కలు కాలిపోయాయి కదా. అప్పుడు ఏం చేసేట సంపాతి అతి కష్టం మీద ఇక్కడికి దగ్గరలో ఒక ఋషి తాలూకా ఆశ్రమం ఉన్నది, నిశాకరుడు అని. ఆ నిశాకరుడు అనే ఋషి ఆశ్రమానికి అంతకుముందు ఈ జటాయువు సంపాతి కలిసి వెళ్తూ ఉండేవారు.
అతని దగ్గరికి మరి ఇప్పుడు ఎగరలేరు కదా ఈ సంపాతి. మెల్లిగా అతి కష్టం మీద డేకురుకుంటూ వెళ్ళి అడిగాడంట, తండ్రి మహర్షి నా తమ్ముడు ఎక్కడున్నాడు అని. ఆ మహర్షి చూశాడు కదా రెక్కలు కాలిపోయి అని అన్నట్టు, అయ్యయ్యో నువ్వేం బాధపడకు, నీ తమ్ముడు క్షేమంగానే ఉన్నాడులే, కానీ నువ్వు మరి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడే ఉండాలి అన్నట్ట. ఇక్కడేనా, ఎందుకు నేను ఇక్కడే ఉండాలి అన్నట్ట. అంటే అప్పుడు ఆయన చెప్పేట, ఇది ఎప్పుడో పూర్వకాలంలో జరిగింది, చాలా కాలంలో క్రితం. ఆయన చెప్పేట తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరాల తర్వాత ఇక్కడికి కొంతమంది వస్తారు వానరులు. వాళ్ళకి నువ్వు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలాగ రావణాసురుడు అనేవాడు సీతమ్మని ఎత్తుకెళ్ళిపోతాడు. చూసారా, అప్పటికే తెలుసు ఋషులకి, అంటే వాళ్ళకి ముందు ఏం జరుగుతుంది అన్న నాలెడ్జ్ కూడా ఉంటుంది గొప్ప గొప్ప ఋషులకు అనమాట. ఆయన అప్పుడే చెప్పేశారు, ఇలాగా రాముడు అనేవాడు అడవికి వస్తాడు. అప్పటికి ఇంకా రాముడు ఎవరు పుట్టను కూడా లేదు. రాముడు అనేవాడు అడవికి వస్తాడు, సీతమ్మని ఇలా రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతాడు, అది నువ్వు చూస్తావు, ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు వానరాలకి నువ్వు చెప్పాలి, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పాడు. అందుకని అప్పటి నుంచి నేను మీకోసం అలా ఎదురు చూస్తున్నాను. మీరు చెప్పినట్టే కొన్నాళ్ల క్రితం ఇలాగా రావణాసురుడు సీతమ్మని ఇటు నుంచి ఈ సముద్రం మించి తీసుకెళ్ళిపోయాడు, నేను చూశాను అని చెప్పాడు. మీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని. ఇప్పుడు వీళ్ళకి తెలిసింది కదా సీతమ్మ ఎక్కడున్నది అని. ఈ సముద్రం వరకు వచ్చేసారు. ఈ సముద్రం అవతలేముందో వాళ్ళకి తెలియదు, అవునా. చివరికి వచ్చేసాము, ఇంకెక్కడికి వెతకాలి, ఎక్కడ వెతకడానికి లేదు అని అనేసుకున్నారు వాళ్ళు. కానీ సముద్రానికి అవతల లంక ఉన్నదని, అక్కడ సీతమ్మ ఉన్నదన్న విషయం వీళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు చెప్పాడు సంపాతి. చెప్పేసరికి ఒక్కసారిగా వాళ్ళు ఆనందపడ్డారు, అమ్మయ్య సీతమ్మ జాడ మాకు తెలిసింది అని. అప్పుడు ఇలా సంపత్తి ఇవన్నీ చెప్పాడు కదా, చెప్పేసరికి అతనికి మళ్ళీ కొత్త రెక్కలు వచ్చాయన్నమాట. ఋషి చెప్పాడు అనమాట, నువ్వు ఎప్పుడైతే నీకు తెలిసిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆ వానరాలకి చెప్తావో నీకు మళ్ళీ కొత్త రెక్కలు వస్తాయి, నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు అని. కాబట్టి ఇప్పుడు సంపాతికి కొత్త రెక్కలు వచ్చాయి, అతనిలో బలం కూడా వచ్చింది. పూర్వంలో ఉన్నట్టు బలం ఇప్పుడు అసలు ముసలివాడు అయిపోయాడు కదా, కానీ అతను యంగ్ టైంలో ఉన్నప్పుడు ఎలాంటి బలం వచ్చిందో ఆ బలం వచ్చింది. ఆ బలంతో ఆ రెక్కలతో అతను వీళ్ళందరికీ సెలవు తీసుకొని అతను స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడు వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా. ఈ సముద్రానికి అవతల ఉన్నది సీతమ్మ అని ఆ సముద్రం వైపు చూశారట. సరే మనకి సంతోషంగా ఉంది తెలిసింది, కానీ సముద్రాన్ని ఎలా దాటడం, ఎవరు వెళ్తారు దాటి, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వాళ్ళకి భయం వేసింది ఆ సముద్రాన్ని చూసి. వాళ్ళ భయాన్ని చూసి వాళ్ళందరికీ ఇప్పుడు హెడ్ ఎవరు, అంగదుడు కదా వాళ్ళ కొడుకు. అతను అన్నట్ట, భయపడకండి, మన అందరం కూర్చొని ఏదైనా ఆలోచిద్దామని అందరూ కూర్చొని, అక్కడ పెద్ద మంకీస్ ఉంటాయి కదా, ముసిలి వానరాలు కొంచెం పెద్దగా ఉన్నవి, అంటే వాళ్ళందరిలోకి కొంచెం పెద్దగా ఉన్నటువంటి వానర లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగట అంగదుడు, మనం ఇప్పుడు ఏం చేయాలి, మీరందరూ కూడా మీకున్నటువంటి శక్తి చెప్పండి, మీరు ఎంతెంత దూరం దాటగలరు అని. ఆ లంక ఎంత దూరంలో ఉంది తెలిసే, ఇప్పుడు వీళ్ళున్న ప్లేస్కి 100 యోజనాల దూరంలో ఉన్నది. అంటే ఒక యోజనం అంటే ఒక 12 కిలోమీటర్స్ అలా అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1280 కిలోమీటర్స్ అనుకోండి, అంటే 1280 కిలోమీటర్లు అలా అనుకోండి, దగ్గర 1300 కిలోమీటర్లు, అంటే 100 యోజనాలు అనమాట. ఆ యోజనాలు ఎవరు దాటగలరు, మీ శక్తి ఏంటో చెప్పండి అని. ఎవరు ఆ పవర్ఫుల్ మంకీ, ఎవరు క్రాస్ చేయగలరు అని. అయితే కొంతమంది అన్నారట, నేను 10 యోజనాలే దాటగలను అని. కొంతమంది అన్నట్ట, నేను 20 యోజనాలే దాటగలను. కొంతమంది 30, కొంతమంది 40, కొంతమంది 50, 60, 70, 80, ఇలా 80 యోజనాల వరకే దాటగలవని. అప్పుడు జాంబవంతుడు వచ్చాట. ఆయన కూడా చాలా ముసలివాడు అయిపోయాడు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయన సత్యయుగం నుంచి కూడా ఉన్నాడు. ఆయన ఫస్ట్ యుగం అని చెప్పాను కదా, అక్కడి నుంచి ఉన్నాడు. ఆయన అన్నట్ట, నేను కూడా యంగ్గా ఉన్నప్పుడు, నేను కూడా నా చిన్న వయసులో ఉన్నప్పుడు నేను కూడా 90 యోజనాస్ అంటే 90 యోజనాలు నేను కూడా దాటగలిగేవాడిని. కానీ ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను కాబట్టి నాకు అంత శక్తి లేదు, ఏం చెయ్యడమో అని అన్నట్ట. అంటే అప్పుడు అంగదుడు అన్నట్ట, నేను దాటగలను, నాకు ఈ 100 యోజనాలు దాటే శక్తి నాకున్నది, కానీ మళ్ళీ నేను తిరిగి రాగలనో లేనో, మళ్ళీ తిరిగి వచ్చే శక్తి నాకు ఉందో లేదో నాకు తెలీదు అన్నట్టు. అంటే వెంటనే జాంబవంతుడు అన్నట్ట, అంగద నువ్వు మా యువరాజువి,
నువ్వు ఒకవేళ తిరిగి దాటగలిగినా కూడా మేము నిన్ను పంపించాం, అంతే కదా. యువరాజుని కాపాడుకోవాలి కదా వాళ్ళు. ఎప్పుడైనా సరే యుద్ధం ఎవరు చేస్తారు? ముందు సైనికులే చేస్తారు, తర్వాత సేనాధిపతులు చేస్తారు, లాస్ట్లో రాజు వెళ్తాడు. కానీ మెయిన్గా ఎవరు చేస్తారు? సోల్జర్స్, లీడర్స్ వాళ్ళే చేస్తారు, రాజుని కాపాడుకుంటారు. అవునా? కాబట్టి నువ్వు మా యువరాజువు, నిన్ను మేము కాపాడుకోవాలి, కాబట్టి నువ్వు కాదు. ఎందుకంటే మళ్ళీ తిరిగి వచ్చే శక్తి ఉందో లేదో కూడా తెలియదు కదా అంగదుడికి. అంగదుడు వెళ్ళగలడు, మరి తిరిగి రాగలడో లేడో మరి ఎవరు చేయగలరు? ఇట్నుంచి 100 యోజనాలు వెళ్ళాలి, సీతమ్మ జాడ తెలుసుకోవాలి, మళ్ళీ 100 యోజనాలు తిరిగి రావాలి. ఎవరు వెళ్ళగలరా ఎవరు వెళ్ళగలరా అని ఆలోచిస్తూ ఉంటే అందరూ అప్పుడు జాంబవంతుడు అంటాడు, నాకు తెలిసి ఎవరు వెళ్ళగలడో, అదిగో అక్కడ దూరంగా కూర్చున్నాడే హనుమ, అతడే వెళ్ళగలడు, మీరందరూ అలా చూస్తూ ఉండండి అని హనుమ దగ్గరికి వెళ్ళి అన్నట్ట, హనుమ నువ్వు ఎందుకు అలా ఒక్కడివి కూర్చున్నావు? నువ్వు ఎంత పవర్ఫుల్ వాడివి, నువ్వు ఎంత శాస్త్రాల్లో నీకు ఎంత ప్రావీణ్యం ఉన్నది, నువ్వు చాలా అంటే గొప్ప శాస్త్రాలన్నీ కూడా తెలుసు అని చెప్పాను కదా హనుమంతుడికి. ఆయన మంచి చదువు కూడా వచ్చు, మంచి విద్యలు వచ్చు, గొప్ప బలవంతుడివి. నువ్వెందుకు ఇలాగా ఏమీ మాట్లాడడం లేదు? నువ్వు ఎంత గొప్పవాడివో నీకేం తెలుసు? మొత్తం ఈ వానరులందరిలోకి నువ్వే గొప్పవాడివి, రామలక్ష్మణులకు ఉన్నంత శక్తి నీకున్నది. నీకు గరుక్మంతుడు తెలుసు కదా, గరుక్మంతుడు విష్ణుమూర్తి, ఆయన వాహనం గరుక్మంతుడు. అతనికి ఉన్నంత రెక్కలకున్నంత బలం ఉన్నది నీ భుజాలకి, నీకు అంత షోల్డర్ స్ట్రెంత్ ఉన్నది, నీకెంత స్పీడ్గా నువ్వు వెళ్ళగలవు, నీకెంత శక్తి ఉందో నీకు తెలియదు, నీకు తెలియడం లేదు నీ శక్తి ఏంటో అని అతను హనుమంతుడు స్టోరీ అంతా చెప్పాడు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చిన్నప్పుడు హనుమంతుడు ఆయనకి ఎంత బలం ఉండేది ఏంటి, హనుమంతుడికి ఒక శాపం వల్ల అతని బలం అంతా అతను మర్చిపోతాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ కథ. పిల్లలు మీ అందరికీ ఎస్పెషల్లీ ఆ కథ నేను మీకు రేపు చెప్తాను, రేపటి కథలో, సరేనా? మరి ఇవాళ ఇప్పుడు ఏంటి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం కదా. ఇప్పుడు మిమ్మల్ని నిన్న అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, వాలి చనిపోయిన తర్వాత వానర రాజుగా ఎవరు రాజుగా అయ్యారు? ఆన్సర్ సుగ్రీవుడు. సెకండ్ క్వశ్చన్, రామలక్ష్మణులు వర్షాకాలంలో ఏ పర్వతంపై ఉన్నారు? ఆన్సర్ ప్రసవన పర్వతం. థర్డ్ క్వశ్చన్, హనుమకు తన గుర్తుగా రాముడు ఏమి ఇచ్చాడు సీతమ్మకు చూపించమని? ఆన్సర్ ఉంగరం. మరి ఇవాళ ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, జటాయువు అన్న పేరు ఏంటి? సెకండ్ క్వశ్చన్, లంక సముద్రానికి ఎన్ని యోజనాల దూరంలో ఉంది? థర్డ్ క్వశ్చన్, లంకకు వెళ్ళి తిరిగి రాగల వానర వీరుడు ఎవరు? ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు మన కామెంట్ సెక్షన్లో పెట్టండి. రేపటి కథలో మళ్ళీ మనం కలుద్దాం. ఉంటాను, బాయ్.